గుంతకల్లు నుంచి బెంగళూరు, చెన్నై, విజయవాడ డే ప్యాసింజర్ రైలు పునరుద్ధరించిన కారణంగా అనంతపురం జిల్లా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. 5 ఏళ్ల కిందట గుంతకల్లు, ఎగ్మోర్, యశ్వంత్పూర్, విజయవాడ, గుంతకల్లు, గుల్బర్గా ప్యాసింజర్ రైలు నడిచేవి. కరోనా సీజన్ పూర్తయిన తర్వాత పలు ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ రైళ్లను పునరుద్ధరించినా ఈ ప్యాసింజర్ రైలును పట్టాలెక్కించలేదు. గుంతకల్లు తిరుపతి, గుంతకల్లు కాచిగూడ, గుంతకల్లు రాయచూర్ ప్యాసింజర్లను మాత్రమే పునరుద్ధరించారు. దీంతో బెంగళూరు, విజయవాడ, చెన్నై వెళ్లే అనంతపురం జిల్లా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా గుంతకల్లు నుంచి బెంగళూరు మధ్య ప్యాసింజర్ నడపాలంటూ స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్న రైల్వే శాఖ పెడచెవిన పెడుతూనే వస్తుంది. గుంతకల్లు నుంచి బెంగళూరుకు వెళ్లాలంటే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో నడిచిన యశ్వంత్పూర్, విజయవాడ ప్యాసింజర్ రైలును పునరుద్ధరించాలని, కనీసం బెంగళూరు, అనంతపురం డెమో రైలును గుంతకల్ వరకు పొడిగించాలని స్థానికులు కోరుతున్నారు. బెంగళూరు, ధర్మవరం, బెంగళూరు మెము రైలును గత జూన్ 4న అనంతపురం వరకు పొడిగించారు. డివిజన్లోకి వచ్చే ఈ రైలును డివిజన్ కేంద్రం అయిన గుంతకల్ వరకు పొడిగిస్తే స్థానిక ప్రజల డిమాండ్ నెరవేరుతుంది. అలాగే గతంలో టాటా యశ్వంత్పూర్, టాటానగర్ ఎక్స్ప్రెస్ గుంతకల్ మీదుగా వెళ్లేది. కరోనా తర్వాత ఈ రైలును గుంతకల్ స్టేషన్ స్కిప్ చేసి బైపాస్ మీదుగా బళ్ళారి, అదోని స్టేషన్ల మీదుగా మళ్లించారు. ఈ రైలును కూడా గుంతకల్లో ఆపే ఏర్పాట్లు చేయాలని స్థానికులు కోరుతున్నారు.